కలయిక పెట్టడం జరిగింది. ఆత్మీయ కలయికగా ఈ చుట్టుపక్కల గాజువాక పరిసర ప్రాంత ఆర్యవైశ్యులు అన్ని సంఘాలు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇది మహాసభ నుంచి ఇల్లూరు లక్ష్మీ గారు విచ్చేస్తున్నారు. కర్నూలు కూడా చైర్మన్ గారైనటువంటి సోమశక్తి వెంకటేశ్వర్లు విచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికని ఆర్యవైశ్యులందరూ పెట్టడం జరిగింది. రేపు రాబోయే లోకల్ ఎలక్షన్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో వైశ్యులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ ఇద్దరు పెద్దలు విచ్చేస్తున్నారు. దీనికి విశాఖ జిల్లా అధ్యక్షులు బెల్లా పెంటబాబు గారు సారథ్యంలో, అలాగే విజయనగరం జిల్లా నాగరాజు గారు, అనకాపల్లి జిల్లా శ్రీనాథ్ మధు గారు, అలాగే ఈ విశాఖ జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలోనే మా గోపాలపట్నం వాస్తవ్యులు మా సోదరులు నాగేశ్వరరావు గారికి కోశాధికారిగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో మా వైశ్యులు సత్తా చాటాలని, వైశ్యుల్లో అందరికీ కూడా అన్ని పార్టీలలో కూడా మాకు సీట్లు ఇవ్వాలని, ఎందుకంటే దేశంలోనే వైశ్యులు మేము ప్రథమ స్థానంలో ఉంటాం. ఏ మంచి పని చేయాలన్నా, ఏ గుడికి వెళ్తే అన్నదానాలు చేయాలన్నా, గుడిని సంరక్షించాలన్నా వైశ్య జాతే ముందుండాలి. కనుక వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దల సమక్షంలో ఈ సమస్యలన్నీ మేము చెప్తాం. కాబట్టి అందరూ విచ్చేసి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి.